హలో అండి. ఎప్పుడూ ఆంధ్ర స్టైల్ చేపల పులుసే కాకుండా బెంగాలీ స్టైల్‌లో చేపల పులుసు ఈజీగా చేసుకునే విధానం అండి. పసుపు, ఆవాలని దొరుకుతాయి. వాటిని, వెల్లుల్లిని రెండిటిని కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ అయితే ఇంకా బావుంటుందండి. మస్టర్డ్ ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి శుభ్రం చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలనమాట. ఈ పులుసులో అయితే కంపల్సరీగా ఫ్రై చేసే వేసుకోవాలండి. ఫ్రై చేసి వేసుకోవడం వల్ల ఇరిగిపోకుండా వస్తాయన్నమాట పులుసులో చేప ముక్కలు. చేప ముక్కలన్నిటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పక్క టమాటాలను కడిగి ప్యూరీ చేసి మిక్సీలో ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేగిన వెంటనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ బయటకు స్ప్రెడ్ అవుతుందండి. వెంటనే మూత పెట్టుకోండి, లేకపోతే ఫేస్ మీద తుల్లే ఛాన్సెస్ ఉంటాయి. టమాటో ప్యూరీలోనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని మూత పెట్టుకొని కానీ సిమ్లో లేదంటే కలుపుతూనే ఆయిల్ పైకి తేలినంత వరకు అయితే ఉంచాలండి. ఆయిల్ బాగా పైకి తేలుతుంది సైడ్ నుంచి అయితే ఆ టైంలోనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆవాలు, వెల్లుల్లి మిశ్రమం అయితే పేస్ట్ని అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ టైంలోనే పచ్చిమిరపకాయలని, కరివేపాకు, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మరుగుతున్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకునేటప్పుడు బుర్రా తోక అయితే ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పులుసు అయితే మాత్రం వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. దగ్గర పడుతుంది. బాగా దగ్గర పడేటప్పుడు స్టవ్ ఆపుకొని వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. బెంగాలీ స్టైల్ చేపల పులుసు రెడీ.